హైదరాబాద్లో ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కేంద్ర సహకారం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ నేతలు మాట్లాడే హక్కు లేదని అంటున్న ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఈ నెల 10వ తేదీన మోడీ సభ ఉంది. దానికి సంబంధించి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మన మధ్య ఉన్నారు. అడుగుతారు సార్, సభ ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎట్లా మంది? 15 రోజులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి బస్తీలో, ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో, ప్రతి కాలనీలో, ప్రతి అపార్ట్మెంట్లలో ఉంటుండే వాళ్ళని కలుస్తూ ఉన్నారు. మేము కలవకముందే వాళ్ళు చెప్తున్నారు మోడీ గారి మీటింగ్కి తప్పకుండా వస్తాం, ఆ రోజు సండే ఉంది, సాయంత్రం ఉంది, తప్పకుండా వస్తామని చెప్పే మాటలు వింటూ ఉంటే అంటే మోడీ గారిని ఎంత అభిమానిస్తుందో తెలంగాణ ప్రజలు అర్థమవుతూ ఉంది. గతంలో కూడా మోడీ గారు సౌత్ ఇండియాలో ఎన్నికల ప్రచారం బాగా ఇక్కడికి వస్తే, మల్కాజ్గిరికి వస్తే ఊహించని పద్ధతిలో స్వాగతం పలికి మోడీ గారు ఆగే బడో హమ్ తుమారా సాత్ అనే పద్ధతిలో వారికి స్వాగతం పలికినప్పుడు తబ్బిబ్బైన మోడీ గారు దేశంలో అనేక సభలలో మల్కాజ్గిరి ప్రస్తావించారు. మళ్ళీ అదే మల్కాజ్గిరి సెంటర్లో మా పరేడ్ గ్రౌండ్లో ఈ సభ జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా లక్షల మంది వచ్చి దాన్ని విజయవంతం చేస్తారు. సార్, మోడీ సభ వచ్చే ముందు బీసీ కులగణన చేయాలి, అదేవిధంగా చేయకపోతే అడ్డుకుంటామని ఎంపీ మాజీ ఎంపీ విహెచ్ కూడా అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇవన్నీ మాట్లాడతారు. కత్తి కాదు నెత్తి కాదు, వాళ్ళకు ఏముంటుందని మాట్లాడతారండి. అంటే అదేవిధంగా హైదరాబాద్కి మోడీ వస్తున్నాడు కాబట్టి ఎంపీలు ఉన్నారు, నిధులు రాష్ట్రాన్ని నుంచి తీసుకొచ్చామని లక్షల కోట్లు వచ్చినాయి. ఆ పైసలు రాకపోతే గ్రామ పంచాయతీ జీతాలు లేవు, ఆ డబ్బులు రాకపోతే మున్సిపాలిటీ జీతాలు లేవు. ఆ డబ్బులు వచ్చినాయి కాబట్టి ఈ మాత్రం తెల్లగున్నది, లేకపోతే ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోయేది. ఇలా పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ లేదు, రైతులకు రైతు బంధు లేదు, ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కలు సకాలంలో లేవు, చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళకి బిల్లులు రావట్లేదు, 10% ఇస్తే తప్ప బిల్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ కొత్త హామీలు, 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు దేవుడు ఎరుగు, ఇవే దిక్కులేదు. ఉన్న నడిచే స్కీమ్లకే దిక్కులేదు. ఇలా కేంద్రం ఇస్తుంది కాబట్టి ఈ మాత్రం తెల్లగుంది, లేకపోతే కథమే. ఇది మోడీ రాబోతున్నాడు. మోడీ వల్లనే ఇక్కడ అభివృద్ధి సాధిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో మోడీ పథకాల వల్లనే, మోడీ పథకాలు చేయడం వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది. లేకుంటే తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని కూడా ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.